పొద్దున 6 అవుతుంది అనుకుంటా. ఎంత మంచిగా అనిపిస్తాం. ఒక్క మాట చెప్పవా? హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాషన్ వ్లాగ్. సో ఈరోజు ఇంకా బొకే ఎందుకు పట్టుకున్నా అంటే మోస్ట్లీ తమిళ చూసే ఉంటారు. సో మాకు ఇండియాకి వస్తుంది. సో నాకు చాలా మంచిగా హ్యాపీ కూడా అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఎవరికైనా అనిపిస్తుంది. సో ఇంకా నేను కొంచెం ఎక్కువ హ్యాపీగా ఉన్నాను నాకు అనిపిస్తుంది. అండ్ ఈ బొకే కూడా మా అక్కకి ఇద్దామని చెప్పేసి. అండ్ ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ తర్వాత మా అక్క వస్తుంది మళ్ళీ ఇండియాకి. అండ్ మా అక్కని మేము ఎలా రిసీవ్ చేసుకుంటాం అనేది మీరు చూడండి. ఈ బొకే ఇచ్చి మంచిగా నేనైతే ఒక ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ దీనిలో ఇంకో సర్ప్రైజ్ ఏంటి అంటే మా మమ్మీ డాడీకి సర్ప్రైజ్ అన్నమాట. అసలు మా మమ్మీ డాడీకి తెలియదు మా అక్క వస్తుంది అనే విషయము. సో నేను నా ఫ్రెండ్స్ కలిసి మా అక్కని రిసీవ్ చేసుకొని మా అక్కకి మా మమ్మీ డాడీ దగ్గర తీసుకెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలనేది ఒక ప్లాన్. సో ఇంకా ఎలా అవుతుంది ఏమవుతుంది అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మేము మా అక్క కోసం అని చెప్పేసి ఇంకా ఊరు నుంచి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంకా మిడిల్లో ఓఆర్ఆర్ దగ్గర ఉన్నాము ఇప్పుడైతే. అండ్ అసలు ఓఆర్ఆర్ మీదకి రాగానే ఈ మొత్తం ఫాగ్ అసలు చూడండి, అసలు ఎంత ఘనం ఫాగ్ ఉందో. నార్మల్ అక్కడ వార్నింగ్ సింబల్స్ ఉన్నాయి, ఫాగ్ ఈజ్ దేర్ అని చెప్పేసి. బట్ మరీ ఇంత ఘనం అనుకోలేదు. అసలు ఎంత అంటే ముందున్న వెహికల్ లైక్ చూడండి అసలు కనబడట్లేదు, అంత ఫాగ్ ఉంది అక్కడ. ఇండికేటర్స్ వేసేంత వరకు ముందున్న వెహికల్ కనబడదు. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన కొద్దీ ఓకే ఇంకా డే అవుతుంది కాబట్టి అందుకని సెట్ అయిపోయింది. ఇంకా అలా మేము ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గర దాకా రీచ్ అయిపోయాము. అమ్మాయి ఎయిర్పోర్ట్కి వస్తున్న కొద్దీ ఆ ఎగ్జైట్మెంట్ ఇంకా పెరిగిపోతుంది. అండ్ ఇంకా అసలు మేము ఫొటోస్ దిగొచ్చు లైక్ అనుకున్నాం, కానీ ఇప్పుడున్న మూమెంట్లో అది కాదులే మన వల్ల కూడా. అసలు ఆ ఎగ్జైట్మెంట్ ఇంకా ఉండదు, లైక్ వి కాంట్ కంట్రోల్ అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా తొందరగా వెళ్ళిపోవాలి ఇప్పుడైతే. ఇంకా మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. అండ్ ఇంకా కార్ కూడా పార్క్ చేసేసి ఇప్పుడు ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళాక సో లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే అసలు రేంజ్లో మనాలిలా చలి ఉంది. అండ్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాను, కానీ ఇంకా దగ్గరికి వెళ్తున్నా కొద్ది ఎంత మంచిగా అనిపిస్తూ ఉందో నాకైతే. అండ్ ఇంకా మోస్ట్లీ మేబీ నేను బాగా ఏడుస్తా వచ్చి కూడా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇంకా మా అక్క నేను వదిలిపెట్టి ఎప్పుడూ లేను. ఈ 1 ఇయరే ఫస్ట్ టైంగా వచ్చి నాకు తెలిసి. అండ్ ఇంకా మా అక్కది వీడియో నేను అది మా అక్క లైక్ అబ్రాడ్కి వెళ్ళిపోయిన వీడియో పెట్టాను. అది మీరు చూడకపోతే చూసేయండి. అండ్ నాకు తెలిసి ఆ వీడియో నేను పెట్టడానికి నాకు లైక్ ఎన్ని మంత్స్ పట్టిందో. ఎందుకంటే ఆ వీడియో ఎడిట్ చేసిన ప్రతిసారి నాకు ఏడుపు వస్తుండే. ఎందుకు మస్తు బాధ అనిపిస్తుండే మా అక్క వెళ్ళిపోయిన వీడియో. ఇంకా ఇప్పుడు వచ్చే వీడియో కూడా. సో ఇది తొందరగా పెడతాం మోస్ట్లీ. ఇంకా చూడాలి, లెట్స్ గో. నేను మా అక్క వెళ్ళిపోయినప్పుడు వచ్చాను అంటే ఎయిర్పోర్ట్కి, మళ్ళీ ఈరోజు వచ్చాను. ఇంకా ఆ రోజు వెళ్ళిపోయింది. ఆ రోజు మేము ఎంత ఏడ్చామో అదంతా గుర్తుకొస్తుంది ఈ వీడియో. ఇదంతా ఎయిర్పోర్ట్ చూస్తుంటే. అండ్ ఇప్పుడు మళ్ళీ హ్యాపీ మూమెంట్స్ కూడా ఉంటాయి ఈ ఎయిర్పోర్ట్లోనే. నాకు తెలిసి ద జెన్యూన్ అదేదో ఒక క్వైట్ ఉంటుంది, గుర్తులేదు, కానీ ద జెన్యూన్ ఫీలింగ్స్ ఆఫ్ లీవింగ్ సమ్మన్ అనేది ఎయిర్పోర్ట్లోనే చూస్తాము అని చెప్పి సంథింగ్ ఏదో కోయట్ ఉంటుంది, గుర్తులేదు ఇప్పుడు. కానీ ఇంకా దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. మా అక్క దిగి తొందరగా వస్తే ఇంకా యాజ్ యూజువల్ మా అక్క కోసం వెయిటింగ్. ఫ్లైట్ ఏమో 8:13 అట్లా చూపిస్తుంది, బట్ మాకు ఇంకా రాలేదు. సో వెయిట్ చేస్తున్నాం మా అక్క కోసం. అక్కడ ఆ బోర్డు చూస్తూ వెయిట్ చేస్తూ ఉన్నాం. అక్కడే కూర్చున్నాం, బోర్డు దగ్గర కూర్చున్నాం. సో వెయిటింగ్. ఇంకా చాలాసేపు అక్కడ వెయిట్ చేసి తర్వాత ఇంకో బోర్డు దగ్గరకు వచ్చాము. అండ్ ఇంకా ఇక్కడ చూస్తే ఒక ఫౌంటైన్ ఓపెన్ అయిందనమాట. సో మంచిగా అనిపించింది. ఇక్కడ జస్ట్ ఫొటోస్ అలా తీసుకొచ్చాను. ఇటు సైడ్ వచ్చాము. అండ్ వాటర్ అంతా స్ప్లాషింగ్ బాగుంది కదా. అండ్ తర్వాత ఇంకా వేరే దగ్గరికి వెళ్తే ఇక్కడ ఎవరు చిన్న బేబీ వచ్చారు, జస్ట్ డేస్ బేబీ తనైతే. అండ్ ఇంకా వాళ్ళ పేరెంత హ్యాపీగా ఉన్నారు. చెప్పాను కదా జెన్యూన్ ఫీలింగ్ ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి. సో అలా చూస్తుంటే అందరు రావడము, ఆ ఫీలింగ్ ఎంత బాగా అనిపించిందో. అండ్ ఇంకా మేము ఇంకో ప్లేస్కి వెళ్ళాము. ఇక్కడ నుంచి కొంచెం బెటర్ వ్యూ ఉంటుంది వచ్చే వాళ్ళందరిది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము.
వచ్చాము. అండ్ ఇంకా చాలామంది కర్లీ హెయిర్, చాలామంది మా అక్క హైట్ అదంతా చూసేసరికి అబ్బా ఏంటి అసలు ఇప్పటికే 1.5 hours అవుతుంది, ఇంకా రావట్లేదు అనుకున్నాము. ఏంటబ్బా అని చూసాము. ఇంకా తర్వాత 125 rupees పెడితే మనం ఇంకా డైరెక్ట్గా లైక్ ఫేస్ టు ఫేస్ వచ్చే వాళ్ళందరూ డైరెక్ట్ కనిపిస్తారనమాట. సో అందుకని ఈ ప్లేస్కి వచ్చాము. ఇక ఇక్కడ నుంచి ఎప్పుడు వస్తా అని ఇక్కడ ఒక 30 minutes అట్లా వెయిట్ చేసి అమ్మ అనుకున్నాము. అప్పుడు మా అక్క ఎంట్రీ ఇచ్చింది, చూసేయండి. ఇంకా తర్వాత కాసేపు మాట్లాడిన తర్వాత ఈ అక్క వచ్చేసి యష్ అక్క. సో మా అక్కతోటి యూఎస్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి వచ్చారు. అండ్ తర్వాత ఇంకా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. అండ్ తర్వాత ఇంకా కాసేపు వాళ్ళు కూడా మాట్లాడేసి ఇంకా స్టార్ట్ అయిపోయారు వాళ్ళు కూడా ఇంటికి. తర్వాత ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయాము. అండ్ దెన్ ఇంకా దారిలో మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్, అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇక్కడ వాళ్ళ కోసం పంపారనమాట. సో అది రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ తమ్ముళ్ళు వచ్చారు. ఇంకా తర్వాత మా అక్క వాళ్ళకి ఇచ్చి అది చెప్పి ఇంకా మా అక్క కూడా వచ్చేస్తుంది. అండ్ తర్వాత ఇంకా మా అక్క ఫుల్ ఆకలి అవుతుంది అది ఇది అని చెప్పింది. ఇంకా నెక్స్ట్ మా స్టాప్ వచ్చేసి ఇంకా ఫుడ్ దగ్గర అనమాట. సో తను 1 year నుంచి అసలు ఇడ్లీయే తినలేదని చాలాసార్లు అనింది. సో అందుకని ఇడ్లీ అండ్ చోలేపూరి తీసుకున్నాము. ఇంకా మా అక్క కన్నా ఎక్కువ చోలేపూరి నేనే తిన్నాను, కానీ ఇంకా మాకు ఇడ్లీ చాలా బాగుంది ఇది అని చెప్పి ఇంకా ఇడ్లీ అయితే ఫుల్ తినేసింది. అసలు కంప్లీట్ చేస్తో లేదు అనుకున్నా కానీ తినేసింది. అండ్ ఇంకా అక్కడ స్టోరీస్ అన్నీ ఇంకా తెలిసిందే కదా, అసలు మా అక్క మోస్ట్లీ ఎక్కువ చెప్పదు అన్ని ఎక్స్పీరియన్స్ గురించి. బట్ అయినా కూడా ఇక్కడ మొత్తం మాట్లాడేసింది అన్నీ, అక్కడక్కడ ఏం జరిగాయి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, లైక్ ఎలా ఉంది, ఏమనిపించింది తనకి, హౌ వాజ్ షీ ఇన్ 1 year అని చెప్పేసి, ఇక్కడ ఎలా ఉంది అసలు అక్కడ సన్నే రాదు అది ఇది అని చెప్పేసి ఏమేమో అన్నీ చెప్పేసింది. అసలు మంచిగా కూడా అనిపించింది. అండ్ ఇంకా బాగుందా మీల్ అంటే చాలా బాగుంది అది ఇది అని చెప్పింది. ఇంకా నెక్స్ట్ మా ప్లాన్ వచ్చేసి చెప్పాను కదా వీడియోలో, లైక్ స్టార్టింగ్లో మా మమ్మీ డాడీకి సర్ప్రైజ్ ఇస్తున్నాం మేమని చెప్పేసి. సో అందుకని ఇప్పుడు నెక్స్ట్ మా స్టాప్ వచ్చేసి ఇంకా మా మమ్మీకి డాడీకి సర్ప్రైజ్ చేయాలి. ఇంకొక ప్లాన్ వేసాము, ఒక సర్టెన్ ప్లాన్. వాళ్ళిద్దరు జస్ట్ బయటికి తీసుకెళ్తున్నా అని చెప్పేసి నేను రెడీగా అమ్మని చెప్పాను. సో అందుకని వాళ్ళు నా మాటిని బయటికి తీసుకెళ్తా నా ఇంకో వీడియో కోసం అని, యూట్యూబ్ బ్లాగ్ కోసం అని చెప్పేసి చెప్తే, సో వాళ్ళు రెడీ అయిపోయి అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఉన్నారు మా కోసం, లైక్ ఇంట్లో రెడీ అయిపోయి ఉన్నారు. ఇంకా జస్ట్ మేము వెళ్ళి మా అక్క కోసం ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీ అయ్యి ఉన్నారని చెప్పాను కదా. సో అందుకని ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకొని వాళ్ళ సర్ప్రైజ్ చేయాలి ఇప్పుడైతే. సో ఇంకా అన్నీ ప్రిపేర్ అయితే అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళడం, ఇంకా చూసేయండి. ఒక్క మాట చెప్పవా? సంవత్సరం సంతోషంలో దుఃఖం అమ్మ గిట్ల ఇంకా ఇలా మా మమ్మీ డాడీకి మేము సర్ప్రైజ్ ఇచ్చాము. అసలు చాలా ఎమోషనల్ అయిపోయారు. అండ్ ఫస్ట్ అన్నారు కూడా చెప్పకుండా కంట్రీస్ దాటి అసలు ఎలా చేశారు అనుకున్నాం. బట్ ఇది మంత్స్ ప్లాన్ కాబట్టి అసలు చెప్పలేదు వాళ్ళకి. అండ్ తర్వాత ఇంకా మా అక్క బ్యాగేజ్ అంతా తీసుకురావడం, అండ్ తర్వాత మా మమ్మీ మా అక్కకి దిష్టి తీసింది, అసలు 1 year నుంచి ఎలా ఉన్నావు అది ఇది అని చెప్పేసి ఇంకా ముచ్చట్లు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా అలానే మా అక్క ఏమేమి తెచ్చింది అనేది బ్యాగ్ కూడా ఓపెన్ చేసి అన్నీ చూపిస్తూ ఉంది. ఇంకా ఇలా మా అక్కని మేము రిసీవ్ చేసుకున్నాను. అని మీకు కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మా అక్క ఇంక ఇండియాలో ఏమేమి చేసాము అనే దానికోసం ప్లీజ్ డూ స్టే అలర్ట్ అండ్ బై బాయ్.